ఇంకో ఫస్ట్ కళాయి పెట్టుకున్నాక నూనె పోసుకోవాలి. బాగా వేడైంది. ఒక 3-4 నిమిషాలు పోసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా వేగాలి. ఇంకో ఈ పెద్ద పావుతోటి 3 పోసిన. ఇగో ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాయి. ఒక 6-7 ఉంటాయి. చిన్న ఉల్లిపాయలు కూడా ఇప్పుడే వేసుకోవాలి. చిన్న ఉల్లిగడ్డ ఇది, చిన్న ఉల్లిపాయలు కావు. వేగేంత వరకు తిప్పుకుంటుండాలి ఇట్లా. అత్తమ్మ ఎట్లాగా మగ్గడం చాలా టైం పడుతుంది కదా. అవును. నువ్వు మస్తు వీడియోలో ఉల్లిగడ్డ కాల్చుకొని తింటే మస్తు ఉంటుందని చెప్పిండు. ఒక్కసారైనా తినిపిలే కాల్చు. ఇదిగో చిన్న పిల్లవా నువ్వు? అయితేనే తింటారు అత్తమ్మ. అవును, పిల్లలు అయితేనే తింటారు. అసలు కృష్ణ ఎప్పుడు తినలేక నేనే తినలే. ఫస్ట్ కృష్ణకి ఏం పెట్టను. మేమే తినేది తినాలి చిన్నప్పుడు. ఇగో కాలుస్తున్నా, పొయ్యిలో వేస్తున్నా గడ్డ. ఆమె గడ్డ పానం గుంజుతుందంట. అట్లానే మళ్ళీ ఎవరో ఏదో అంటారు. ఉల్లిగడ్డ తింటదంట, కాల్చి ఇస్తున్నా. టేస్ట్ డేలో ఇప్పుడు కాల్చింది, కానీ స్మెల్ చాలా బాగుంటుంది. నాకు ఇష్టం అది కాల్చింది. అవును, మంచిగా ఉంటుంది. ఇగో ఇట్లా కలర్ కొంచెం చేంజ్ అయినాక మంచిగా ఎగినాయి చూడు, ఎర్ర కలర్ వచ్చినాయి. అప్పుడు ఈ ఒక గడ్డ ఎల్లిపాయలు, 2 ముక్కల అల్లం, అవి కూడా ఇలానే వేపుకోవాలి. ఇంకో 4-5 రెబ్బల కరివేపాకు ఎక్కువ వేసుకున్నా రుచి బాగుంటుందని వేసిన. ఉల్లిగడ్డ కాలింది సరస్వతి. దీనికి కొయ్యను అత్తమ్మ. ఎందుకు కోసేది? పొట్టు పొరలు వస్తుంది. సరస్వతి, నువ్వు ఉల్లిగడ్డ పొట్టుది మంచిగా. నేను ఆ లోపల ఇళ్ళ కారం, ఉప్పు అన్నీ వేస్తా. చింతపండు గిట్ట. సరే అత్తమ్మ. ఇగో 2 రెబ్బల చింతపండు, 1 చెంచాడు అంతా ఉప్పు అయినంత, 1 చెంచాడు కారం. కలబెట్టుకోవాలి. మంచిగా ఆగాలి, పచ్చివాసన లేకుండా. పొట్టు తీసినత్తమ్మా. తీసినవా? ఎన్ని పొరలు ఉంటుందో ఉల్లిగడ్డ, పొరలు. ఎంత బాగుంటుందో ఉల్లిగడ్డ. ఉడికింది కదా, కాలింది కదా. పొట్టోనికి పుట్టాడు అంగీలు అంటే ఏంది? ఉల్లిగడ్డే. దీనికి ఎక్కువ పొరలు ఉంటాయి కదా, ఇది తెలుసు. అసలు తెలవనోళ్ళే ఉండరు. ఎంత బాగుందో. అవును, భలే ఉంది. ఇయ్యా అసలు ఈ ఉల్లిగడ్డది ఏందో కానీ ఎట్లా తిన్నా రుచి. అవును. బాగుంది అత్తమ్మా. ఇట్లనే సేమ్ కాల్చి పచ్చడి చేసుకోవచ్చు కదా. పచ్చడి చేసుకోవచ్చు. సల్లబు వల్ల అయితే నేను పచ్చిదే తింటా. చల్లగా మంచి ఒక టిట్నే పొట్టు తీసి పెట్టుకొని కోసుకొని ముక్కలు. అసలు ఎంత బాగా తినబుద్ధి అయిద్దో నాకైతే. ఎవరైనా తింటారు. బాగుంది. ఇదైతే కాల్చింది టేస్టే వేరుంది. దీన్ని పచ్చడి చేసుకోవట్లేదు, ఇట్లా మిక్సీ పట్టే కర్రీస్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇగో అన్ని ఇట్లా మగ్గించుకున్నాక ఇంకా దింపుకోవాలి మనం. ఎంత బాగా మగ్గినది పండుగ ఈ సైజులో జాలిగా. డైరెక్ట్గా ఇది ఇట్లనే రోట్లో వేసుకొని నూరుకోవటమే. మిక్సీ ఉంటేనే కొంచెం చల్లారినాక మిక్సీలో వేసుకొని నూరుకోవాలి, రుబ్బుకోవాలి. ఇంకో అయిపోయింది. ఈ మాదిరిగా నూరుకుంటే చాలు. ఇంకో మాదిరి సరస్వతి, చిన్న ఉల్లిగడ్డలు, పెద్ద ఉల్లిగడ్డలు, కొత్త రకం పచ్చడా. అవునత్తమ్మ, చూడడానికి భలే కమ్మగా ఉంది. అది చూడటానికైతే బాగుంది. తింటే ఎట్టో ఎంత రుచి ఉంటుందో చూడాలి ఇప్పుడు. ఏదైనా తినని చెప్పలేం కదా. బాగుంది అత్తమ్మ. అంతేనా? సూపర్. ఎందుకుండదు చెప్పు. చిన్న ఉల్లిగడ్డలు, పెద్ద ఉల్లిగడ్డలు కలిపి పచ్చడి నూరితే అనేకమైన టేస్ట్ వస్తుంది. టేస్ట్ రుచి భలే బాగుంది. ఎంత బాగుంది. తింటా ఉంటే తినాలనిపించే టేస్ట్ ఉంది. ఇంకోటి అయితే తాలింపు పెట్టలే, పసుపు వేయలే. అది ఎంత కలర్ఫుల్గా భలే ఉంది.